ఈ రోజు మా లంచ్ లోకి అయితే కాలీఫ్లవర్ కర్రీ చేశాను. రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాస్, కొన్ని తాలింపు సామాను, కరివేపాకు, వేడి నీళ్ళతో బాగా కడుక్కున్న కాలీఫ్లవర్ ని తీసుకోండి. అయితే ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు సామాను, కరివేపాకు వేసి మాడిపోకుండా వేపండి. ఇవి బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ తొందరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫ్లేవర్ లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి వెజిటేబుల్ అని చెప్పవచ్చు. ఆనియన్స్ మగ్గాక వేడి నీటితో శుభ్రంగా కడుక్కున్న కాలీఫ్లవర్ ని వేసి మూత పెట్టి ఉడికించండి. నార్మల్ ప్లేట్ ని పెట్టకుండా కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఆవిరిపై ఉడికించండి. చాలా పర్ఫెక్ట్ గా టేస్ట్ గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ కూడా చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది. కాలీఫ్లవర్ కూడా బాగా మగ్గాక టమాటాస్ వేసుకోండి. ఎప్పుడు వెజిటేబుల్స్ వండేటప్పుడు టమాటాస్ ని ముందుగా వేయకూడదు. మనం ఏ వెజిటేబుల్ అయితే వండుతున్నామో ఆ వెజిటేబుల్ బాగా మగ్గిన తర్వాత మాత్రమే టమాటా వేయాలి. టమాటా కూడా సాఫ్ట్ గా మగ్గాక కొంచెం పసుపు, కారం వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించండి. కాలీఫ్లవర్ అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తినకూడదు, లిమిట్ గా తినాలి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. చూసారా అడుగు మాడకుండా ఎంత నీట్ గా వచ్చిందో. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటం. కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బై బై.